హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రణప్రతాప్. మీరు చూస్తున్నారు ఆర్పే మేక్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. సో మనం ఈరోజు ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ని క్లియర్ చేయడం ఎలా అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. సో దానికోసం మనకి లెక్సిస్ ఆడియో ఎడిటర్ అనే యాప్ కావాలి. సో దానికోసం ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో లెక్సిస్ ఆడియో ఎడిటర్ అని టైప్ చేయండి. సో ఇన్స్టాల్ చేసేసుకోండి. తర్వాత ఓపెన్ చేస్తే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, వాటిని మీరు ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మనం ఆడియోని తీసుకోవడం ఎలా, సో దీనికోసం మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు కొన్ని ఫైల్స్ కనబడితే మీరు ఫైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటే ఫైల్స్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో సౌండ్ రికార్డర్, నేను ఒక సౌండ్ రికార్డ్ చేశాను, నాయిస్ ఉన్నది. దాని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ వాయిస్లో ఉన్న నాయిస్ని క్లియర్ చేయడం ఎలా అనేది చూద్దాం. హలో 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 మైక్ చెక్. హలో 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 హలో. సో చూసారు కదా ఫ్రెండ్స్, దీంట్లో నాయిస్ చాలా ఉంది. సో దీన్ని తీసేయడం ఎలా, సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనబడుతుంది కదా, దాంట్లో మీకు నాయిస్ రిడక్షన్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. అంటే ఆల్రెడీ ఇక్కడ సెట్టింగ్స్ చేసి ఉన్నాయి, నేను చేశాను, మీకు కూడా చేసే ఉంటాయి. కాకపోతే మనం మన నాయిస్ని బట్టి మనం సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ప్లే చేద్దాం. హలో 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 మైక్ చెక్. హలో 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 హలో. ఇక్కడ చూసినట్టయితే మీరు కొంచెం నాయిస్ అనేది రావడం జరుగుతుంది. అంటే దాదాపుగా అప్పటికన్నా ఇప్పుడు చాలా బెటర్. సో కొంచెం నాయిస్ వచ్చింది, దానికోసం మనం సెట్టింగ్ చేసుకోవాలి. సో లో పాస్ ఫిల్టర్ తగ్గించి థ్రెష్ హోల్డ్ పెంచి, సో మరోసారి ట్రై చేద్దాం. హలో 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 మైక్ చెక్. హలో 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 హలో. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ ఉందో అది పోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే అప్లై పైన క్లిక్ చేయాలి. చేశాక మీకు ఆడియో అనేది అప్లై అయిపోతుంది. సో మరోసారి ప్లే చేసి చూద్దాం. హలో 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 మైక్ చెక్. హలో 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 హలో. సో నెక్స్ట్ సేవ్ చేసుకోవాలి కదా, సేవ్ చేసుకోవడం కోసం ఇక్కడ సేవ్ పైన సేవ్ బటన్ అనేది కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో తర్వాత మీకు ఇలా ఫైల్స్ అనేది అడగడం జరిగింది. ఆ ఫైల్స్ మీకు దేంట్లో కావాలనుకుంటే దాంట్లో మీరు చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి డైరెక్ట్గా సేవ్ చేస్తున్నాను. సో సేవ్ అయిపోతుంది. ఓకే, సేవ్ అయిపోయింది. సో మనకి దీంట్లో ఈ యాప్లో వచ్చేసి చాలా రకాలుగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను ఇంకో వీడియోలు చేస్తాను, ఏ ఆప్షన్ దేనికి పనిచేస్తుందని. సో యూట్యూబర్స్కి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్గా డబ్బింగ్ చేసే వాళ్ళకి కానీ, డాక్యుమెంటరీస్ చేసే వాళ్ళకి కానీ, యూట్యూబర్స్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఈ యాప్ అనేది. నెక్స్ట్ వీడియోలో ఆడియో టు వీడియో, వీడియో టు ఆడియో చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. పీస్.